తండ్రి, దయగలిగిన కృప కలిగిన మా దేవ, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసనుడైన మా దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామను బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం ప్రభా. పేల్పులలో నీ వంటి వాడు ఎవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలకు నీ పాత్రుడవు, అద్భుతములను చేయి దేవుడవు, నీ వంటి వాడు ఎవరునూ లేరు ప్రభా. అల్ఫయు మేఘయు ఆదియును అంతమునై ఉన్న మా దేవా, మొదటి వాడును కడపటి వాడును ఇదిగో మృతుడినైతిని కానీ యుగయుగంలో సజీవుడినై ఉన్నానని సెలవిచ్చిన మా దేవా, సజీవులే కదా నిన్ను స్తుతించేది. మనం నిన్ను స్తుతించిన మట్టి పురుగులైన నన్నమలను మీరు జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాము తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములలో నివసించి దేవా, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివాసమును చేసి మా గొప్ప దేవా, అల్ఫయు మేఘవియు ఆదియును అంతమునైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీకెంతో వందనములు స్తోత్రాలు. లోకంలో పాపములు, అంధకారములు, చీకటిలో, దుర్మార్గతలు, దుష్టత్వంలో జీవిస్తున్న నా బ్రతుకులు ఎరిగిన దేవా, నేను మేము నశించిన నరకానికే లేదు, నీకు ఇష్టం లేక నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మీరు లోకానికి అనుగ్రహించినారు. యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వరి యొక్క శిలువలో చిందించిన రక్తము ద్వారా మా పాపమును కడిగి మమ్మలను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి దేవుని సంఘముగా చేసి పరలోకపు యొక్క వారసులుగా చేసినందులకై నీకెంత వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దైవజనుడి భక్షణంకుల ద్వారా మీరు మాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత దర్శనమును బట్టి వందనాలు. అపోస్తుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటందును ఎడతెగక కలిగి గొప్ప ధన్యతనిచ్చినందులకై మీకెంతో వందనములు స్తోత్రాలు. దేవా, అగ్రపరాజ ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కానని మా తను మా దేవా ఏ విధముగా మనైనా పౌలు చెప్పగలుగుతూ వచ్చాడో మేము అలాగన ఆ దర్శనానికి అవిధేయులము కాకోకుండా విధేయులమై మీ కొరకు జీవించినట్లు సహాయం చేయండి మా దేవ. మీ అనాథకాల సంకల్పంలో జగత్పునాది వేయబెడక మునిపే క్రీస్తు ప్రేమలో నన్నమములను జ్ఞాపకం చేసుకొని కానీ మా దేవ మీరు నందలూరులో కర్మేలు ప్రార్థనా మందిరాన్ని ఉంచినందులకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఈ దినం ప్రార్థన కొరకు రావాల్సిన ప్రజలైన వారందరినీ మీరు త్వరపెట్టి నడిపించండి దేవా. పాటలు, వాక్యము, ప్రార్థన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మా జీవితంలో చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మేము ఎన్నో విధాలుగా ప్రార్థించవలసిన భారము, బాధ్యత మా మీద ఉందనైనా ప్రభా, నిత్యము ప్రార్థన చేయడి, ఎడతెగక ప్రార్థన చేయడి, మెలకువతో ప్రార్థన చేయడి, పట్టుదలక ప్రార్థన చేయడి, మా తండ్రి విసుగక ప్రార్థన చేయడి, కన్నీటితో ప్రార్థన చేయడి, మా తన మా దేవ మొరపెట్టుడి, మా తన మా దేవ రకరకాల ప్రార్థన యొక్క మా తన మా దేవ వాటిని మీరు మాకు ఇచ్చినందుకై మీకెంతో వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని నడిపించండి. మేమందరము ఏక హృదయముతో, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక భావముతో మా తన మా దేవ మేము ప్రార్థించుటకు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరిచి మహిమను పొందమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం మీకే కలుగునుగా కానీ ప్రార్థిస్తూ తగ్గించుకుని దీనుల మీద రుక్తులు నీ పాసనదికి వస్తూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఐదు 81 అడుగుడి మీరు మన ప్రవేశ పై కనుక మైక్ పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో నుండి 581, పాత పాటల పుస్తకంలో 570. అడుగుడి మీరు మన ప్రభువు ఇచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడి ప్రతి వాడు పొందును. అడుగుడి మీరు
మన ప్రభువిచ్చు తప్పక ఇచ్చు అడిగేడి ప్రతివాడు పొందు అడిగేడి ప్రతివాడు పొందు భక్తులు విశ్వాసముతో నాటించి పొంది భక్తులు విశ్వాసముతో నాటించి పొందిరి వారి జీవితము తానే చూస్తే వారి జీవితముల చూస్తే ఈ మేలు కొరకై ప్రార్థించి పొందు ఈ మేలు కొరకై ప్రార్థించి పొందు అడుగుడి నేరు మన ప్రభువేచ్చు తప్పక ఇచ్చు అడిగడి ప్రతివాడు పొందు అడిగడి ప్రతివాడు పొందు మనలో తన శక్తి కొలది అనుగ్రహించును మనలో తన శక్తి కొలది అనుగ్రహించును ఊహకు మించి చేయు దేవునిని ఊహకు మించి చేయు దేవునిని ఈ మేలు కొరకై పొందు ఈ మేలు కొరకై పొందు అడుగుడి మీరు మన ప్రభువేచ్చు తప్పక ఇచ్చు అడిగడి ప్రతివాడు పొందు అడిగడి ప్రతివాడు మన ప్రార్థనలాకించి సంతృప్తి చెందును మన ప్రార్థనలాకించి సంతృప్తి చెందును తన నామము నాకు మహిమ కలుగా తన నామము నాకు మహిమ కలుగా ఈ మేలు కొరకై పొందు ఈ మేలు కొరకై పొందు అడుగుడి మీరు మన ప్రభువేచ్చు తప్పక ఇచ్చు అడిగిడి ప్రతివాడు పొందు అడిగిడి ప్రతివాడు ఇది వరకు మీరేమియు అడుగా కుంటిరి ఇది వరకు మీరేమియు అడుగా కుంటిరి మీరానంద వారి తోలాగునట్టు మీరానంద వారి తోలాగునట్టు ఈ మేలు కొరకై పొందు ఈ మేలు కొరకై అడుగుడి మీరు మన ప్రభువేచ్చు తప్పక ఇచ్చు అడిగడి ప్రతివాడు అడిగడి ప్రతివాడు దేవునికేదైనను చేయన సాధ్యమా దేవునికేదైనను చేయన సాధ్యమా సర్వశక్తి గాల మన దేవునడిగి సర్వశక్తి గాల మన దేవునడిగి ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు అడుగు
అడుగుడి మీరు మన ప్రభువేచున్ తప్పక యేచున్ అడిగడి ప్రతివాడు పొందున్ అడిగడి ప్రతివాడు పొందు. ఈ ఆత్మ యుద్ధములో జయముందమా. నీలో ఉంటది నీ ఆత్మ యుద్ధములో. వాటి సంఖ్య 564. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. ఎన్ని వచనాలు ఉంటాయి? 64. పాత పాటల పుస్తకంలో 553. నీ ఆత్మ యుద్ధములో జయముందు. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే. సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి శిరమోన ముళ్ళ మకుటము ధరించి. శిరమోన ముళ్ళ మకుటము ధరించి. ఈ పై చేతల పై కొట్టబడే. ఈ పై చేతల పై కొట్టబడే. ఈ శిరస్సు నాటే సమర్పించు. ఈ శిరస్సు నాటే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. కల్వారి పైన ఒంటారిగానే. కల్వారి పైకి ఒంట వెళ్ళేను యేసు త్యాగ సహితుడై. వెళ్ళేను యేసు త్యాగ సహితుడై. నీవును ఆధారినే వెళ్ళుమా. నీవును ఆధారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదర వెనుకంజవేయకు. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. నీ ఆత్మ యుద్ధములో జయముందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా. లోకస్తు నిద్రించుచుండగా. మోకాళ్ళపై యేసు కొండపై నుండి. మోకాళ్ళపై యేసు కొండపై నుండి. నీవును ఆదరణ శక్తిని నందుమా.
వేయకు ఓ నా సోదరి నీవాత్మయుద్ధములో జయముందుము జయముందుము ఆవాసము నీ ఆత్మ ఖడ్గము నీ ఆత్మ సైతాను బంధము ఖండించి వేసి సైతాను క్రీస్తుని సంగమా ముందంజ వేయుమా క్రీస్తుని సంగమా ముందంజ వేయుమా ఓన సోదర వెనుకంజ వేయకు ఓన సోదరి వెనుకంజ వేయకు నీవాత్మయుద్ధములో జయముందుము నీవాత్మయుద్ధములో జయముందుము ఓ నా సోదరి వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ రాత్రి ప్రార్థన కొరకై దేవుని యొక్క ఆత్మ నడిపింపు సమయోచితమైన సహాయము నిమిత్తమై దేవుని యొక్క వాక్యములో నుండి మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనము అందరం కలిసి 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనము అందరం కలిసి చదువుకుందాం. దయచేసి చదవండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రలు నీ పైని జయముందనీయకము అని ప్రార్థింపగా. రండి ప్రభు సాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామను బట్టి స్తుతిస్తున్నాం. నీ ఆత్మయుద్ధములో జయముందుమా. ఓ నా సోదరి సోదరుడా వెనుకంజ వేయకు. ప్రభా నేటి దినాల్లో ఆత్మయుద్ధములో మేము ఉంటున్నాం. మా తండ్రి ఆత్మకు శరీరమునకు మనైనా ప్రభా మేము సోదరులముగా సోదరులముగా సహోదరులముగా సహోదరులముగా సంఘముగా మనైనా శత్రువును జయించుటకు ఆయుధము ప్రార్థన. తండ్రి నేటి దినాల్లో మా జీవితాల్లో మేము ప్రార్థన చేయవలసినంత విధానంలో ప్రార్థన చేయలేకపోతున్నాం. తండ్రి రాత్రి చదివిన లేఖన భాగముల నుండి మా గురించి పంచిపెట్టు నాయన. నీ వాక్యం ఆధారం చేసుకుని ప్రార్థించడానికి సహాయపడమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆసా కాలంలో ఆసా ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాజు అయినప్పుడు ఆసా కాలంలో అతని దినములలో దేశము 10 సంవత్సరాలు ఎట్లుంటూ వచ్చిందంట, నెమ్మదిగా ఉంటూ వచ్చింది. చూడండి, మొదట వచ్చిన మా మాట చదవండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా రాజాయను
కాబట్టి దేవుని బిడ్డారు ఇక్కడ అబియా మృతి పొందినాడు. తర్వాత ఆసా ఇశ్రాయేలు ప్రజలకి ఏమైనాడు? రాజు అయినాడు. అతని దినములలో దేశము, పరిపాలన, ప్రజలు అందరూ ఎట్లుంటూ వచ్చినారు? నెమ్మదిగా ఉంటూ వచ్చినారు. చూడండి అక్కడ రాయబడింది. అయితే ఆసా దినములలో దేశము, పరిపాలన, ప్రజలు నెమ్మదిగా ఉండుట గల కారణములు బైబిల్ గ్రంథంలో 7 ఉన్నాయి. మొదటిది 2వ వచనం, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. అది మొదటిది. చూడండి, దేశము, పరిపాలన, ప్రజలు నెమ్మదిగా 10 సంవత్సరాలు ఉన్నదంటే ఆసా దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినాడు. అది మొదటిది. రెండవది 3వ వచనం, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి దేవతా స్తంభములను కొట్టివేసినాడు. 3వ వచనం అంతా అది. రెండవది దేశం నెమ్మదిగా ఉండటం గల కారణం. మూడవది 4వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. అంటే మూడవది ఏంటంటే తన పితరులైన దేవుడైన యెహోవాను వారు ఏం చేసినారు? ఆశ్రయించినారు. అది మూడవది. 4వది 5వ వచనం, ఉన్నత స్థలములను సూర్యా దేవతలను దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటినీ తీసివేసెను. 5వది ఏం చేసినారు? తీసేసినారు. ఏం తీసేయవలనో అది తీసేసినారు. బాగుంది అక్కడ. తర్వాత 5వది, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. 6వది 6వ వచనములో, అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించినాడు. కట్టవలసినది కట్టించినాడు. 7వ వచనములో, అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, ఇక్కడి నుంచి మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించిన ఆయన మన చుట్టూను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మదిని కలగజేసి ఉన్నాడు. చాలు. 7 సంగతులు ఇక్కడ చూడండి. 1, యథార్థంగా దేవునికి అనుకూలంగా నడిచినాడు. 2వది, అన్య దేవతలన్నీ పడగొట్టేసి ఉన్నత స్థలములను పాడు చేసేసినాడు. 3వది, తన పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించినాడు. 4వది, ఉన్నత స్థలములను సూర్య దేవతలను అన్నిటినీ తీసివేసేసినాడు. 5వది, అతని ఏలుబడిలో రాజ్యమంతా నెమ్మదిగా ఉంటూ వచ్చింది. 7వది, ఆ దేశానికంతా యూదా దేశముకంతా ప్రాకారములను కట్టించినాడు. 7వది, తన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన అందున దేవుడు వారికి నెమ్మదిని. రాత్రి ప్రార్థనలోకి వెళ్ళకముందు, నేను ప్రార్థన చేయకముందు యథార్థంగాను దేవునికి అనుకూలంగాను నడవాలా. ఏవైతే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టాలనో వాటిని పడగొట్టేయాలా. తర్వాత మన పితరుల దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించాలా మనం కూడా. తర్వాత 4వది, ఉన్నత స్థలమును సూర్య దేవతలను అన్నిటినీ తీసివేసేయాలా, తీసి పారేసేయాలా. తర్వాత అప్పుడు మనము తర్వాత అతని ఏలుబడిలో రాజ్యం నెమ్మదిగా ఉంటూ వచ్చింది. అప్పుడు మనకు నెమ్మది ఉంటుంది. 6వది, ప్రాకారములను కట్టినాడు. ప్రాకారములను అంటే దేవుని కొరకు ఏం కట్టవలనో వాటిని కట్టాలా. 7వదిగా, దేవుని ఎంత ఆశ్రయిస్తామో అంత దేవుడు మనకేం కలగజేస్తాడు? నెమ్మదిని కలగజేస్తాడు. ఇలాగన ఉన్నప్పుడు ఇక్కడ మనము దేవుని బిడ్డలారా, ఇట్టి ఆశా కాలములో
శత్రువులు బయలుదేరి వచ్చినారు. శత్రువులు ఏం చేసినారు చెప్పండి? బయలుదేరి వారి మీదికి వచ్చినారు. చూడండి 8వ వచనం. ఆ కాలమున డాలు ఈటెలు పట్టుకొని 3 లక్షల మంది యూదావారును, కేడెములు ధరించి విల్లు వేయు 2,58,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. అంటే ఆశ దగ్గర ఇంతమంది ఉన్నారు, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 9వ వచనం. కూషీయుడైన జెరోహు వారి మీద దండెత్తి 1,000 సైన్యములను 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. ఇప్పుడు శత్రువులు దేవుని ప్రజల మీదికి, దైవ రాజుగా ఉన్న ఆసా మీదికి శత్రువులు దండెత్తి 1,000 సైన్యములు 3,000 మంది రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనిని ఎదుర్కొనబోయి వారు మారేషనొద్ద జపాత అను పట్టణ స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా. చూడండి, ఇప్పుడు ఆశ ఏం చేయగలుగుతున్నాడో ఇక్కడ చూస్తాం. 11వ వచనం చూడండి. ఆశ ఏం చేస్తున్నాడు? మొరపెట్టి లేరు. ప్రార్థింపగా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆసాకు ఏముండారు? మంచి 3 లక్షల మంది యూదవారు ఉన్నారు. 8వ వచనంలో ఈటెలు పట్టుకునేవారు ఉన్నారు. కేడెములు ధరించుకొని విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులు గొప్ప సైన్యము ఎవరికి ఉంది? ఆసాకుంది. ఇప్పుడు బాగా విందాం. ఆశ అలాంటి సైన్యము మీద ఆధారపడలే, ఈటెల మీద ఆధారపడలే, ఆయుధముల మీద ఆధారపడలే. అతనికి యుద్ధ నైపుణ్యత ఉంది. తన యుద్ధ నైపుణ్యత మీద ఆధారపడలే. తనకు బలం ఉంది, బలము మీద కూడా ఆధారపడలే. బాగినండి. ఈ 11వ వచనములో ఎటువంటి ప్రార్థన చేయగలుగుతున్నాడో ఈ 11వ వచనంలోనే 6 సంగతులు ఉన్నాయి. నెంబర్ 1, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి. మొదటిది, ఆస ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. రెండవది, యెహోవా విస్తారమైన సైన్యం చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. అది రెండవది. మూడవది, మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నాలుగవది, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఐదవది, నీ నామమును బట్టి సైన్యము ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. ఆరవది, యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైని జయమందనీయకమని ప్రార్థింపక. 6 విధాలుగా ఇక్కడ ఆశ ప్రార్థన చేయగలుగుతున్నాడు. మొదటిది, ఆశ తన దేవుడైన యెహోవాకు ఏం చేయగలుగుతున్నాడు? మొరపెడుతున్నాడు. సైన్యం వచ్చింది, శత్రువులు వచ్చినారు, యుద్ధాయుధములతో వచ్చినారు, అక్కడ దిగినారు, మొత్తం ఎక్కడెవరెవరిని పెట్టాలో వాళ్ళందరినీ పెట్టినారు. అయితే ఆశ ఏం చేస్తున్నాడంటే వాళ్ళను ఎదుర్కొని పోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ భౌతికమైన ఆయుధముల కంటే, ఈ భౌతికమైన ప్రజల కంటే అసలైన ఆయుధము ప్రార్థన. అసలైన ఆయుధం ఏంది? ప్రార్థన. అది ఆశ గ్రహించినాడు.
ఎరిగినాడు. ఏంది ఒక దిట్టు జనమంతో వచ్చి ఆయుధాలు పట్టుకొని ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసేట వాళ్ళు బాంబులు వేసి కత్తులు తీసి నరుకుతే ఎట్టుంటుంది? ఇప్పుడేంద్రా స్వామి ప్రార్థన చేసేది రాజా, నువ్వే ముందుండకుండా నువ్వు పోయి ప్రార్థనలో ఉంటే ఎట్టా? అందుకే దైవజనుడు భక్సింగ్ గారు ప్రతి విషయంలో ఆ నాయకునికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నా ఊపిరే ప్రార్థన, నా ప్రాణమే ప్రార్థన అని ఆ దైవజనుడు ఆ ప్రార్థన ద్వారానే ఎన్నెన్నో కార్యములు చేయగలిగినట్లుగా మనము చూడగలుగుతూ వస్తాం. చూడండి, శత్రు సైన్య సమూహము యుద్ధానికి బయలుదేరి సిద్ధముగా ఉన్నప్పుడు ఆశా చేయగలుగుతున్న అద్భుతమైన ప్రార్థన ఏమంటున్నాడంటే ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వారు 6 లక్షల మంది వస్తా అన్నారు. 6 లక్షల మంది వస్తున్నారు. వెనకల శత్రు ఫరో సైన్య సమూహము రథములతో, గుర్రములతో, రౌతులతో, ఆయుధములతో వస్తున్నారు. వస్తున్నప్పుడు వారు ఏం చేయగలుగుతూ వచ్చినారు? రండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. 14:10. ఫరో సమీపించుచుండగా చూచి మిక్కిలి భయపడి ఫరో సమీపించుచుండగా అంటే ఎక్కడికి? దగ్గరికి. ఇంకా దగ్గరికి ఫరో రథములు, రౌతులు, సైన్యము వారందరూ వస్తే ఇశ్రాయేలు ప్రజలు హతమైపోతారు. వారు సమీపముగా వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయగలుగుతున్నారంటే భయపడి యెహోవాకు ఏం చేసినారంట? వారు మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టినారు. మొరపెడితే దేవుడేమన్నాడు? అప్పుడు చెప్తున్నాడు దేవుడు మోషేతో ఏమని చూడండి, 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, చూడుడి. అది మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూను చూడరు. మీరు భయపడద్దు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు ఈ మాట. తర్వాత అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 14వ వచనం. యెహోవా మోషే చెప్తున్నాడు, మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా, అంగలార్చాలా, కన్నీరు కార్చాలా. ఇలాగున దేవునిని ఆశ్రయిస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థనలు చేసినప్పుడు ఇశ్రాయేలు ఫరో సైన్య సమూహమును దేవుడు ఏం చేసినాడంట? రండి, 17-18 వచనాలు. తెచ్చుకుందును, చూడండి, దేవుడు మహిమ కలిగిన వాడని, గొప్ప కార్యములు చేయగలిగేవాడని, అద్భుత కార్యములు చేయగలిగేవాడని, జయమును శత్రువుల మీద ఇవ్వగలిగేవాడని, దేవుని మహిమను సంపూర్ణంగా అనేకులు నిజమైన దేవుడని ఆయన మహిమను చూడగలగాలంటే ఇలాంటి పరిస్థితులు రావాలా. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేనేం చేయాలా? దేవునికి మొరపెట్టాలా. దేవునికి మొరపెట్టినప్పుడు వారి మధ్యలో మన దేవుడు ఏం చేయబడతాడో? మహిమపరచబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళక ముందు నేను ఈ సంగతులను జ్ఞాపకం పెట్టుకోవాలా.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ వారందరినీ ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి. చదవండి ఆ మాట. 25వ వచనం. వాడి రత్న చక్రాలన్నీ ఊడిపోయినట్లుగా చేయగా తోలుచుండిరి. రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేస్తున్నాడని ఐగుప్తీయులు, శత్రువులు, సైన్య సమూహము మనం వెనకెళ్ళిపోదాం. నేటి దినాల్లో కర్మేల్లో జరిగే ప్రతి పరిస్థితిని నీవు నేను ఇది ఎరిగిన వారమై మన దేవుడు గొప్పవాడని మనము నీవు నేను ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షమున ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు, యుద్ధం చేస్తాడు, జయమునిస్తాడు. రథ చక్రాలను ఊడగొట్టినట్లు ఊడగొడతాడు. సముద్రము వారిని ఏం చేసింది? ముంచివేసినట్లుగా ముంచివేస్తాడు. ఎందుకంటే దేవుడు కూడా దయగలవాడు, కనికరం గలవాడు. దేవునికి ఆయాసం వచ్చి కోపం వచ్చి దాన్ని ఏమంటారు ఒక మాట మన భాషలో అంతవరకు తెచ్చినారా అప్పుడు దేవుడు అంగడు తరంగాడరాని చక్రాలు ఊడగొట్టినట్టు ఊడగొడతాడు. సముద్రములో ముంచివేసినట్టు ముంచివేస్తాడు. అనుకోవచ్చు నేను చేసే రాజకీయాలు, నేను మాట్లాడే మాటలు, నేను చేసే వాటన్నిటిని బట్టి నాకేం కాలేజీలో నేను బాగుండాలి అనుకుంటావు. ఎప్పుడు ఊడతాయో ఊడతాయి. 16 పనులు ఊడతాయి, కళ్ళు కూడా ఊడతాయి, నరాలు కూడా ఊడతాయి, బెనుకైపోతుంది, పడకలో వేస్తాడు. జాగ్రత్త. దేవుని సంఘం, దేవుని ప్రజలు, దేవుని సంఘాన్ని పాడు చేస్తే, దేవుని ప్రజలు పాడు చేస్తే, దేవుని పరిచయం పాడు చేస్తే, లోపల ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా దేవుడు దానికి తగిన ప్రతీకారము తీర్చుకుంటాడు. ఎందుకంటే సంఘం ఎవరిది? నా కొరకు ప్రభు ప్రాణం పెట్టి నన్ను రక్షించినాడు, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించినాడు. నా సంఘమును పాడు చేస్తే నేను వాని పాడు చేస్తాను. వాని ఇంచుతా, వాని నరాలు ఇంచుతా, లేకుంటే కీళ్ళు ఇంచుతా, చక్రాలు ఇరిగినట్లు ఇంచుతా. దేవుడు చేస్తాడండి. అయితే చూస్తాడు. దయగలవాడు, కనికరం గలవాడు, ప్రేమ గలవాడు. ఎందుకంటే పాపములో పడిపోకూడదు, నష్టపోకూడదు, మరణించకూడదు, సరిచేయబడాలా, సక్క చేయబడాలా, నాతో పాటు నా సింహాసనంలో పరలోకంలో నా బిడ్డలు ఉండాలని చూస్తాడు. ఎక్కసమైందనుకో అంతే. సో ఈ రాత్రి మనము కూడా ప్రభు పాద సన్నిధిలోకి వచ్చిన ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా దేవునికి మొరపెట్టినారో, ఆనాడు ఆశాకాలంలో ఆశ ఏ విధముగా దేవునికి మొరపెట్టినాడో, ఆశాకాలంలో శత్రువు మీద ఏ విధంగా విజయం ఇచ్చినాడో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆనాడు రథములతో రౌతులతో వచ్చే మరో సైన్య సమూహమునంతా చక్రాలు ఊడిపోయి పడిపోయి దాని కింద పడి సచ్చి కొంతమంది అరణ్యంలో మునిగిపోయిన సముద్రంలో మునిగిపోయినట్లుగా నీవు నేను మొరపెడితే రావాలి. అయ్యా, మొరపెట్టేది తప్ప మాకేమీ తెలియదు నాయన, ప్రార్థన చేసేది తప్ప మాకేమీ తెలియదు ప్రభా. మా దగ్గర రౌతులు లేరు, రథములు లేవు, ఆయుధములు లేవు, మాకు బలము లేదు, మాకు ఆశ్రమం ఎవరు లేరు. నువ్వే ప్రభా మా దేవుడు. అయ్యా, నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు? ఇదిగో ఆశలాగా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలలాగా మేము మీ పాద సన్నిధికి వస్తున్నామని ఇలాంటి ప్రార్థన ప్రభు పాద సన్నిధిలో చేస్తే శత్రువులు అంటారు, అయ్యా వారి పక్షమున దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు, మనం వెలిక్కి వెళ్ళిపోతాం. అలాంటి నేడు కర్మేలో మనం చూడాలా, అలాంటి ప్రార్థన పరులు నేడు కర్మేలో కావాలా. శత్రు కార్యములు అయిపరచబడినట్లుగా, దేవుని కార్యములు విజయవంతముగా జరుగునట్లుగా, దేవుని యొక్క మహిమ కర్మేల్లో అద్భుతంగా అనేకులు చూడగలిగినట్లుగా నేడు కర్మేలులో ఆశ లాంటి వారు కావాలా. నేడు కర్మేలులో ఇశ్రాయేలీలో లాంటి వారు కావాలా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రి నీవు నేను అలాంటి ప్రార్థన చేద్దాం. రండి, ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథం, అక్కడ ఒక యుద్ధం. ఇశ్రాయేలు ప్రజలు శత్రువు మీద ఎటువంటి జయములు పొందుతున్నారో చూద్దాం. 3వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. కొరకు నియమించి వారిని
రక్షించెను. ఇక్కడ మనం మొదటి వచ్చిన నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా, మిగిలిన ఇశ్రాయేలీయులో కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటిలో చూడని వారందరినీ దేవుడు వారిని శోధించి ఇశ్రాయేలులో తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఫిలిస్తీన్ల సర్దారులు అలాంటి ఆ శత్రువులైన వారి మధ్యలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తీసుకొని వెళుతున్నాడు. బాగా మీరు గమనించాలా. అట్లు తీసుకొని వెళ్ళడం గల కారణం కూడా ఏంటంటే, మనం ఇక్కడ ఒక మాట చూస్తాము. ఏ మాట చూస్తామంటే 7వ వచనం, అట్లు ఇశ్రాయేలీలో దోషులై మరచి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మిగిలిన కొంతమంది యుద్ధములు చూడకుండా, యుద్ధములో దేవుడు చేసిన జయములు వారు చూడకోకుండా ఉన్న వారిని శోధించినాడు. ఎందుకు చూస్తాం, వీరు ఎంత మాత్రమో నిలబడగలుగుతారు అని చూస్తే 7వ వచనానికి మనం వచ్చినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి ఏమైనారంట, వారు దోషులైనారు. కాబట్టి వారు దేవుని మర్చిపోయినారు, దేవతలను అనుసరించే వారు ఉన్నారు. అందుకు దేవుడు వారిని శోధించి శత్రువుల చేతకు అప్పగించినప్పుడు అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే 9వ వచనంలో మొరపెడుతున్నారు. ఏమని? ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కన్జు యొక్క కుమారుని ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొని వెళ్ళి వారికి రక్షణను కల్పించిన తర్వాత 10వ వచనంలో చూడండి, అక్కడ ఏముంది? వచ్చాను. రాజైన కుషినిస్త్రాశాతును అప్పగించను, జయించెను. 40 సంవత్సరములు అది ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు వారిని శోధించుటకై, ఎందుకంటే వారు యెహోవా దృష్టికి దోషులైపోయినారు, దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయినారు, దేవతలను వారు అనుసరించి పూజించిన వారుగా ఉన్నట్లుగా మనము 7వ వచనంలో చూస్తాము. అప్పుడు శత్రువులను దేవుడే వారి మధ్యకు తీసుకొని వచ్చిన తర్వాత వారు యెహోవాకు ఏం చేసినారో మొరపెట్టినారు. చూడండి, ఇక్కడ ఒక సంగతి, దేవుడు ఎంత దయగలవాడో, దేవుడు ఎంత కనికరం గలవాడో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. మీరు నా దృష్టికి దోషులైనారా, మీరు నన్ను మర్చిపోయినారు, మీరు దేవతలను ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, అనుసరిస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని శత్రువులు మీ మీదకి రేపినా మీరందరూ చావాల్సిందే అనుకోలే. అంటే ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ ఒక పాఠం. వారు దేవుని మహిమను చూడుటకు, దేవుని కార్యమును చూడుటకు, దేవుని బిడ్డారా, అలాగన వారు తిరిగి ఆ 9వ వచనంలో వారు యెహోవాకు మొరపెడితే కాలేబు కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా, నాయకునిగా వారికి పంపి వారితో యుద్ధము చేసి 40 సంవత్సరాల వారి మధ్యలో ఏమున్నదంట? నెమ్మది ఉన్నది. చెప్పండి, ఏముంటూ వచ్చింది? సో నేను ఎందుకు చెప్తున్నా ఈ సంగతిని అంటే, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం నా జీవితంలో. కాబట్టి ఆనాడు దేవుడు తన ప్రజల విషయంలో ఎటువంటి జయమును ఇస్తూ వచ్చినాడో యుద్ధములలో, ఈనాడు దేవుడు నా జీవితంలో కూడా ఇస్తాడు. అయితే నేను యెహోవాకు ఏం చేయాలా? మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతులు దేవుడే తెలుపును, మరియు దేవుడే తెలుపును నీతిమంతుల కేంచును వారు కమల వృక్షము వాళ్ళు మూవేయుదురు. నేను ఈ రాత్రి ప్రభుపా సన్నిధిలో ఆశలాగా, తర్వాత నిర్గమాకాండములు ఇశ్రాయేలు ప్రజల్లాగా, న్యాయాధిపతి గ్రంథములు ఇశ్రాయేలు ప్రజల్లాగా
ఎక్కడ దేవుని సన్నిధిలో దోషులమై మరిచిపోయి దేవునికి ఆయాసమును, దుఃఖమును, బాధను కలిగిస్తూ వచ్చినామో అదంతా జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసి మొరపెడితే ఆనాడు ఆశ దినములలో అద్భుతముగా యుద్ధములో జయమిచ్చినట్లుగా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తుల నుంచి వచ్చిన రథ చక్రములను ఊడగొట్టి సముద్రంలో ముంచివేసినట్లుగా, దేవుని మహిమను బయలుపరుచుకున్నట్లుగా తిరిగి ఇక్కడ మనము న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో తిరిగి ఇశ్రాయేలు ప్రజలు శోధించుటకై శత్రువులను రేపినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు అద్భుతముగా ఒత్నియేలు యొక్క రాజు ద్వారా 40 సంవత్సరములు నెమ్మది దేవుడిచ్చినట్లుగా ఈ రాత్రి నీవు నేను యెహోవాకు మొరపెట్టాల. ఏం చేయాలో చెప్పండి? మొరపెట్టాలి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? 34వ కీర్తన 6వ వచనం చూడండి. మొరపెట్టే విషయంలో 34:6 కీర్తన 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. ఈ దీనుడు మొరపెట్టగా ఆశ ఏమైనాడు? దీనుడైనాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమైనారు? దీనుడైనారు. మళ్ళా తర్వాత వారు ఏమైనారు? మొరపెట్టినారు. దేవుడు శ్రమలన్నిటిలో నుండి, శత్రువుల చేతులన్నిటిలో నుండి, యుద్ధములన్నిటిలో నుండి వారికి జయమును, రక్షణను కల్పించినాడు. దావీదు ప్రాణం ఎలాగో ఉంటూ వచ్చిందంట తెలుసా? 61వ కీర్తన మొదటి 2 వచనాలు. 61వ కీర్తన మొదటి 2 వచనాలు చదువునైనా. 61 మొదటి 2. నా ప్రాణము తల్లడిల్లగా పూది గంధముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. తన ప్రాణం ఏమైతుందంట? తల్లడిల్లుతా ఉంది. ప్రాణం ఎప్పుడు దేనికి తల్లడిల్లుతుంది? నీళ్ళకు. దేనికి? దప్పికి ఆరిపోతుందానికి అప్పుడు తల్లడిల్లుతుంది ప్రాణం. రాత్రి మన ప్రాణములు సుఖవంతముగా ఉంచొద్దు. చూస్తున్నాం, వింటున్నాం, ఎట్లా నిద్రపోతున్నాం, ఎట్లా మన ప్రాణము హ్యాపీగా మనం కొనసాగించుకుంటున్నాం. దావీదు ప్రాణము తల్లడిల్లుతా ఉంది. దావీదు ప్రాణం మొరపెడతా ఉంది. ఈ రాత్రి నీవు నేను అలాంటి ప్రార్థన అనుభవంతో మనం ముందుకెళ్దాం. నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి నేను మొరపెట్టుకొనొచ్చు. దయచేసి అట్లు మనము ఈ రాత్రి మనము కూడా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆశ దినములలో ఎట్లా జయం వచ్చిందో, ఇశ్రాయేలీల దినములలో ఎట్లా శత్రు మీద జయం వచ్చిందో, అలాగనే నీవు నేను మన దినములలో కూడా జయమును చూడగలగాలంటే